హలో ఎవ్రీవాన్, హాయ్ అందరికీ. ఈరోజు మనం క్యారెట్ ఫ్రై చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాం. త్వరగా చాలా చక్కగా అయిపోయే విధంగా ఈ వీడియోను మనం రూపొందించాం. గత కొంతకాలంగా ఏమన్నా కర్రీస్ గురించి వీడియోలు చేద్దామని ప్రయత్నం చేస్తున్నాను. ఎప్పటికప్పుడు మనకి ఏ వీడియో అందుబాటులో ఉంటే మనం ఈరోజు ఏ వీడియో చేయగలుగుతాము అనే ఆలోచన ఉంటే ఆ వీడియోని ఇమీడియట్గా మనం చేసి అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. కనుక ఎక్కువ శ్రద్ధ కర్రీస్ మీద ఉంచలేకపోతున్నాను. రాబోయే రోజుల్లో కర్రీస్ కూడా ఒక మంచి ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి కర్రీస్ కూడా మనం రాబోయే రోజుల్లో ఫ్రైలకు సంబంధించి కొన్ని వీడియోలు అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాను. యూట్యూబ్ కూడా మనకి సజెషన్ చేస్తుంది 2-3 కంటెంట్లతోటి. ఏదైనా కామెడీ కంటెంట్ ఉన్నా ఓకే, ఒక్కొక్కటిగా చేయాలి, ఏ ఛానల్కి ఆ ఛానల్ విడిగా ఉండాలని కొంతమంది యూట్యూబర్స్ మనకు కామెంట్ చేస్తున్నారు. 2 ఛానల్ రన్ చేస్తున్నారంట. మనం ఒక ఛానల్ రన్ చేసేటప్పటికే కొత్త కనుక మనకు టైం ఇందులోనే సరిపోతుంది. రెండో ఛానల్ అంటే ఇది గ్రోత్ ఉండి ఇది మోనిటైజేషన్ అయ్యి ఇది అమౌంట్ వచ్చే సందర్భాలు ఉన్నప్పుడు మనకు బలం పెరుగుతుంది. అప్పుడు ఇంకా కొంత టైం వెచ్చించి మనం కూడా మరో ఛానల్ పెట్టే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా 1/2 kg క్యారెట్ తీసుకొని ముక్కలు కోసి రెడీ చేశాను మన కర్రీ కోసం. ఉబ్బ డే టైం అంతా ఉబ్బగా ఉంటుంది, నైట్ టైంలో ఉబ్బతో కూడిన వర్షం కంటిన్యూషన్గా. హలో గురువుగారు, ఇంతే ఉంటుంది మరి. ప్రతి వ్యక్తిని అతలాకుతలం చేయటానికి సిద్ధంగా ఉంది మన వాతావరణం ఇప్పుడు ఏపీ తెలంగాణలో. ఇదే విధంగా కంటిన్యూషన్గా రాబోయే రోజుల్లో వాతావరణమే మనిషిని చాలా వరకు ఇబ్బంది పెట్టేటట్టుగా అనేక ప్రయత్నాలు చేస్తున్న సందర్భాలు జరుగుతున్నాయి. మాకుండే పనులు, మేము చేసే పనులే మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి అంటే దానికి తోడుగా మళ్ళీ వాతావరణ సమస్యలు కూడా ఏర్పడుతున్నాయి జనాలకి. 40కి పైగా 46 వరకు కూడా టెంపరేచర్ వెళ్ళిపోతుంది. 44 నుంచి 46, 47, 48కి కూడా టచ్ అవుతుంది. మళ్ళీ ఇప్పుడు వర్షంలో కూడా తట్టుకునే పరిస్థితి లేకుండా ఉబ్బ మరియు వర్షం. అదేవిధంగా మళ్ళీ చలికాలంలో కూడా అంతే. రాబోయే రోజుల్లో ముందు మన టెన్షన్లకి, జరగనున్న పనులకి ఎంత ఇబ్బంది పడతామో అంతకు మించి ఈ వాతావరణంతో కూడా మనకి సమస్యలు వచ్చేటట్టుగా, ఈ వాతావరణాన్ని తట్టుకోవటమే కష్టంగా ఉంది ఇప్పుడు రాబోయే ఈ తరానికి. ఇది ఒక క్వశ్చన్ మార్కుగా మిగులుతుంది. ఆ విధంగా వాతావరణం ఇబ్బంది పెడుతుంది. కాస్త ఏం పని ఉన్నా పనిచేసే ప్రయత్నంలో ఈ ఉబ్బ మనుషుల్ని సగంకి పైగా చిరాకు పెట్టిస్తూ పూర్తిగా కుంగదీస్తుంది. నీరసించిపోయే ప్రయత్నం జరుగుతుంది జనాల్లో. మరియు మనం అయితే స్టార్ట్ చేసి ఫ్రై అటువైపు ఇటువైపు పూర్తిగా కలిపే ప్రయత్నం చేస్తున్నాను. 1 by 1 సుమారుగా అన్ని ఫ్రైలు, ఒక 20 రకాల ఫ్రైలు 2 రోజులకోసారి 3 రోజులకోసారి తీసి వీడియో చేసి పోస్ట్ చేస్తుంటాను. యూట్యూబ్లో రూల్స్ మారిని ఏమాత్రం కూడా ఎటువంటి సినిమా బ్యాక్గ్రౌండ్ కోసం ఎటువంటి సినిమా పాటను వాడొద్దని చెప్తున్నారు. యూట్యూబ్ ఎటువంటి విషయాలను మనకు రికమెండ్ చేస్తుందో అటువంటి విధానంగానే మనం నడుచుకునే ప్రయత్నం చేయాలి. మనం వాయిస్ మాత్రమే ఇవ్వాలి వీడియోల్లో, ఎటువంటి పాట ప్లే చేయొద్దు. ఏవైనా మనం గతంలో స్టార్టింగ్లో 2-3 వీడియోలు నేను తెలియక ఇవి ఉంచాను. అంటే సాంగ్స్ కానీ ఆడియో క్లిప్పులు కానీ యాడ్ చేస్తే కాపీరైట్ పడింది, కాపీరైట్ ప్లస్ కూడా వచ్చింది. దానివలన వేరే ఏమీ నేను యాడ్ చేసే ప్రయత్నం చేయట్లేదు. ఉన్న టైం ఏందో ఎడిటింగ్లో సరిపోతుంది. తర్వాత వీడియో చేయటం, దాన్ని ఎడిటింగ్లో సరి చేసుకోవటం, పూర్తిగా చేసి రెడీ చేసి పోస్ట్ చేయటం. అదొకటి. టైమింగ్స్ కూడా రికమెండ్ చేస్తున్నారు యూట్యూబ్లో వీడియోలు చేయటం ఏముందిలే అనుకోవటం కాదు, కానీ అంత ఈజీ ఏం కాదు. చాలా కష్టపడాలి, ఎడిటింగ్లో కూడా చాలా కష్టపడాలి. ఇది ఒక చదువుకు సంబంధించిన సబ్జెక్టే. ఇది అంత సాధారణం అయితే కాదు అనుకుంటారు కొత్తగా వ్యక్తులు చాలామంది రావాలని. యూట్యూబ్లో రండి, కెమెరా ముందుకు రండి, మీ
ఆలోచనలో ఏదైతే ఒక సబ్జెక్ట్ ఎంచుకోండి, ఆ సబ్జెక్ట్‌లో కంటిన్యూషన్‌గా చేస్తుండండి. ఏదో ఒకరోజు గుర్తింపు వస్తది, సక్సెస్ వస్తది. కాస్త ధైర్యం స్టార్టింగ్‌లో కొంత పెట్టుబడి గూడా ఉంటుంది. ఏదో చేతిలో ఫోన్ ఉంది కదా అంటే కలవదు. మిగతా వీటికి సంబంధించిన కాలర్ దగ్గర సెట్ చేసుకునే వైర్‌లెస్ మైకులుండాలి. ఫోటో స్టూడియోలో వాడే స్టాండ్ ఒకటి అవసరం ఉంది. కెమెరా, మంచి ఫోను, ల్యాప్‌టాపు మరియు ప్రస్తుతానికి నేనైతే ఫోన్‌లోనే ఎడిటింగ్ చేసుకుంటున్నాను. నా ఫోను కరెక్ట్‌గా లేపోతే నేను వేరే ఫోను నుంచి నేను ఎడిటింగ్‌కి వాటికి యూజ్ చేసుకుంటున్నాను. ఫోను కూడా 100% అవసరం ఉంది. మంచి కెమెరా అవసరం ఉంది. కొన్ని విషయాల్లో ఫోన్ నుంచి మనం చేయలేకపోతున్నాం. దానికి ఆహ్, ఇది కొన్ని చోట్ల వీడియో తీసే సమయంలో మనకి ఈ ఫోన్ కెమెరా గానీ, మామూలు కెమెరా గానీ యూజ్ అవ్వట్లేదు. హైట్ పొజిషన్‌లో తీయాలి. దానికి తగ్గట్టుగా ఎడిటింగ్ జేయాలంటే డ్రోన్ కెమెరా అవసరపడుతుంది. రాబోయే రోజుల్లో డ్రోన్ కెమెరా అవసరాలు గూడా ప్రతి యూట్యూబర్‌లకి చానా దానితోటి డిపెండ్ అయ్యే వీడియోలున్నాయి. అదేవిధంగా ముందుకెళ్ళాల్సిన పరిస్థితి. కొంతమంది మెసేజ్‌లు పెడుతున్నారు. యూట్యూబ్ చేయొచ్చా? చేయమంటారా? యూట్యూబ్‌లోకి చేయొచ్చా? రమ్మంటారా? యూట్యూబ్‌లోకి చేసుకోవటానికి అవకాశం ఉంటుందా? మంచిగా ఎదుగుదల ఉంటుందా? గ్రోత్ ఉంటుందా? అంటే కంటిన్యూషన్‌గా మనకెన్ని పనులుండా యూట్యూబ్ అయితే రికమెండ్ చేస్తదండి. ఏ విధంగా రికమెండ్ చేస్తదంటే, ఒక వీడియో, పెద్ద వీడియో సుమారుగా 8 నిమిషాల నుంచి పైగా మన కంటెంట్‌ని బట్టి 20 నిమిషాలు, 30 నిమిషాలు, 15 నిమిషాలు, 10 నిమిషాలు అలాగా మనం చేసే కంటెంట్‌ని బట్టి పెంచుకోవాలి. 8 లోపైతే యూజ్ ఉండదు. 8 నిమిషాలు, 30 నిమిషాలకు పైగా మనం వీడియో చేసే ప్రయత్నం చేయాలండి యూట్యూబ్‌లో. మీరు పెడుతున్నారు కామెంటు కాదనట్లేదు. కెమెరా ముందుకు రండి. ఒక సబ్జెక్ట్ ఎంచుకోండి. చేయండి. ఇబ్బందేం లేదు. కానీ గ్రోత్ అయితే ఉంటుంది. నేను ప్రతి 3 రోజులకి అలా పెడుతున్నాను. అలా గాకుండా ప్రతిరోజు ఒక వీడియో పెట్టాలి. పెద్ద వీడియో. ప్రతిరోజు 2 చిన్న వీడియోలు ఉంచాలి తప్పకుండా. ఇవి మా లిట్టు బిట్టులు, క్యూటీ. లాస్ట్ వీడియోలో నేను చెప్పా గదా! గెస్ట్‌గా అప్పుడప్పుడు వాళ్ళ అమ్మ గూడా వస్తుంటదని. అలాగే ఇయాల పప్పీ వచ్చింది. లిట్టు బిట్టు వాళ్ళ అమ్మ. ఆ 3 ఈరోజు భోంచేస్తున్నాయి మన ఇంటి వద్ద. నేను చెప్తుంటాను. ఇవి పెట్టలేని వీడియోలంటే కొంతమంది రిక్వెస్ట్ చేస్తున్నారు. యూట్యూబ్‌లో ఈ లిట్టు బిట్టుని ఇష్టపడుతున్నారు కనుక సరే తప్పట్లేదు. పెడుతున్నాను. ఎవరైతే యూట్యూబ్ రంగంలోకి రావాలనుకుంటున్నారో రండి. ఇబ్బంది లేదు. కాకపోతే సంబంధించిన సామాన్లు కొనుక్కోవాలి. వాటి కోసం మనం టైం వెచ్చించాలి. ఈ ఫుల్ టైం కేటాయించాలి. మనం కాస్త వేరే పనికెళ్తే మన మైండ్ సెట్ అంతా మళ్ళీ ఆ పనిలోకి డైవర్ట్ అయిన తర్వాత ఓ 10 రోజులు టైం పోతే మళ్ళీ అక్కడి నుంచి ఇంట్రెస్ట్ ఉండదు. మనం చేసే ప్రయత్నం ఉండదు. కనుక కంటిన్యూషన్‌గా ఒకదాని మీదనే చేయాలి అనే ఒక సంకల్పం, నిబద్ధత గట్టిగా ఉంటే రండి చేసుకోండి. చాలామంది ఈ స్థాయి నుంచే పెద్ద యూట్యూబర్‌లయ్యారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో వాటికి సామాను గూడా పెంచాలి. పెంచే విధంగా ప్రయత్నాలు చేస్తే తప్పకుండా సక్సెస్ అవుతారు. మన ఓన్ వీడియోలు, మన ఓన్ కంటెంటే, మన సొంత వీడియోలే మనం క్లియర్‌గా మనం వీడియో తీసి ఏస్తున్నామా లేదా వేరే యూట్యూబర్‌లయి డౌన్‌లోడ్ చేసుకొని వేరే ప్రాసెస్ మనం చేస్తున్నామా అనేది వాళ్ళు ఎప్పటికప్పుడు ప్రతి వీడియోకి అమెరికాలో గ్యాదర్ చేస్తుంటారు. అంటే చెకింగ్ చేస్తుంటారు. అప్‌లోడ్ చేసేటప్పుడే జరుగుతది ప్రాసెస్ ఇదంతా. వేరే వీడియోలు డౌన్‌లోడ్ చేసుకొని మీ ఛానెల్‌లో వేసుకోవద్దు. కొత్తగా అప్‌డేట్ వచ్చింది. ఇబ్బంది పడుతున్నారు. లైక్, షేర్, సబ్స్క్రైబ్. చిల్డ్రన్స్ టేక్ కేర్. బాయ్.